ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చర్యకి ప్రతిచర్య ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన మన వాళ్ళున్నా, లేకపోతే మన మీద డిపెండ్ అయ్యే మనుషులున్నా కూడా ఒక్కొక్క సందర్భాల్లో తగ్గాల్సి వస్తుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన మనిషి లేదా నిజమైన వాడు అని మనం వింటూ వచ్చాం. అయితే నేను చెప్పేదేంటంటే, మన భారత ప్రభుత్వం సాధారణంగా యుద్ధాలకి వెనుగడుగు వేస్తుంది. శాంతి పదం, సర్దుకుపోయే తత్వం, ముందుకు నడిపించి అభివృద్ధి పదంలోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. దానికి తగ్గట్టుగానే మన భారతదేశం ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా 2 దేశాలు గొడవ పడుతుంటే, ఆ గొడవను సద్దుమణిగేలాగా ఎలా చేయాలి అన్న ప్రణాళికలను సిద్ధం చేసుకున్నవి కూడా చాలానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మన మన ఒక భారతదేశపు యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచ దేశానికి చెప్పింది. దీనిలో ఎటువంటి సందేహము లేదు. నిజానికి సామాన్య మానవులకి కనీసం చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే ఢీకొట్టే ఆయుధాన్ని సిద్ధం చేసింది చూడండి మన భారత జట్టు. అక్కడే డిఫెన్స్‌లో కానీ, లేకపోతే ఈ ఆయుధాలకు సంబంధించినవి గానీ ఎక్కడికో ఎళ్ళిపోయింది భారత్, నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక అమెరికాకి కడుపు మంట మొదలైంది. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకుండా అప్పటినుంచి మనం రష్యాతోనే పొత్తు పెట్టుకున్నాం. అదొక్కటి జస్ట్ కేవలం ఈ టారిఫ్ వార్‌కి ఒక రకంగా చెప్పాలంటే రిబ్బన్ కటింగ్ పనని చెప్పొచ్చు. అప్పటినుంచి ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి భారత్ తెలియకుండానే చావు దెబ్బలు, ఎదురు దెబ్బలు కొడుతూనే ఉంది అమెరికాని. అయితే అమెరికా కూడా, అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఎక్కడా ఆగలేదు. తను చేయాల్సింది తను చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక ఈ క్రమంలో గనుక మనం చూసినట్టయితే డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశపు, అంటే స్టూడెంట్స్ వీసాల మీద కానీ, లేకపోతే అసలు ప్రతి దాని మీద ఆంక్షలు పెట్టుకుంటూ వెళ్ళాడు. ఫైనల్లీ టారిఫ్ వార్. అయితే ఫస్ట్ 25% వేశాడు. ఓకే, ప్రపంచ దేశాలన్నిటికీ వేశాడు. అందరం మునిగాము ఓకే అనుకునే లోపు భారత్ రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇంకొక 25% అంటూ వేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని, అంటే ప్రపంచ దేశాలకి ఎలాగా పోర్ట్రే అయింది మన భారతదేశం అంటే, ఓకే, రష్యాకి భారత్‌కి మధ్య డీలప్స్ ఉన్నాయి. వాళ్ళు కొనేసుకుంటున్నారు. హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అని అనుకున్నారు. అది కాస్త రష్యా వెళ్ళి మన భారతదేశపు విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ గారు ఏం చెప్పారంటే, బహుశా ప్రపంచ దేశాలు అనుకున్నట్టుగా ఏమి జరగటం లేదు. రష్యాకి అతిపెద్ద చమురు కొనుగోలుదారు ఎవరైనా ఉన్నారంటే అది చైనా. అలాగే ఆయిల్, గ్యాస్ ఇట్లాంటి కొన్ని ఇంధన సంబంధితమైన కొనుగోలుదారులు ఎవరైనా ఉన్నారు అంటే అది యూరోపియన్ నేషన్స్. భారతదేశం ఎప్పుడు కూడా రష్యాకి సంబంధించి ఫ్రెండ్లీగానే ఒక బిజినెస్ ట్రేడ్ డీల్స్ చేసింది కానీ ఎక్కడా కూడా మేము వాస్ట్‌గా బిజినెస్ డీల్స్ అయితే పెట్టుకోలేదు అంటూ స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో భారత్ మరొక పెద్ద సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను భారత్ నిలిపివేసేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50% పన్ను విధించిన సంగతి తర్వాత భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు పంపే అన్ని రకాల పోస్టల్ ఆర్టికల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసేసింది. ఇది ఆగస్టు 23వ తేదీన శనివారం నాడే చెప్పడం జరిగింది. ఈ నెల 29 నుంచి $800 అమెరికన్ డాలర్ల వరకు విలువైన వస్తువులపై డ్యూటీ ఫ్రీ మినహాయింపును అమెరికా రద్దు చేసింది. దీని కారణంగా అన్ని పోస్టల్ వస్తువులపైన కస్టమ్ డ్యూటీలు వర్తిస్తాయి. అంటే దాదాపుగా $100 వరకు విలువైన బహుమతులకు మినహాయింపు ఉంటుంది. ఇక రవాణా సంస్థలు మాత్రం పన్నులు వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు స్పష్టంగా లేవు. ఇక అందువల్ల ఆగస్టు 25న నుంచి అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు భారత తపాలా శాఖ వెల్లడించింది. దీనికి తోడు, అంటే ఇప్పుడు మన భారతదేశం మీద డొనాల్డ్ ట్రంప్ చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. ట్రంప్ చర్యతో 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. భారత్‌తో కలిసి పనిచేసేందుకు 2 సూపర్ పవర్స్ అయిన చైనా, రష్యాలు ప్రయత్నాలు ప్రారంభించడం కాదు, దాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చేసాయి. అయితే ట్రంప్ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ప్రపంచ దేశాలకు అమెరికా లేకపోతే అసలు దిక్కే లేదు అన్నట్టుగా ఉంటుంది. అయితే అతి పెద్దగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడే దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికానే. ఎందుకంటే
పాల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి ఏదో ఒక దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటుంది. అంతేకాదు చైనాకి అతిపెద్ద కొనుగోలుదారులనమాట అమెరికా వాళ్ళు. అయితే మీరక్కడ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి చైనా వాళ్ళు ఈ రకంగా కరోనాను పుట్టించారు అంటే ఎంత సిల్లీగా ఉంటుందో, ఇక్కడ కూడా మన భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయటం వల్లనే ఉక్రెయిన్ అనగా రష్యా వార్ ఇంకా ముదురుతుందని చెప్పటం దీనికి పరాకాష్ట. అదెంత నిజమో ఇది అంతే నిజం. ఇప్పుడు మన అమెరికా చాలా వస్తువుల్ని చైనా దగ్గర నుంచి కొనుగోలు చేస్తోంది. కరెక్ట్‌గా 4, 5 ఏళ్ల క్రిందట కరోనా వైరస్ వచ్చింది. చైనా నుంచే పుట్టింది. అప్పుడు కూడా ఇదే బిజినెస్ ట్రేడ్ డీల్స్ ఉన్నాయి. అమెరికా వాళ్ళు అక్కడ కొనుగోలు చేయబట్టే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అందుకే కరోనా వైరస్ వచ్చింది అని గనక మనం అనుకున్నట్టయితే ట్రంప్ లాగానే మనం కూడా మూర్ఖులం అవుతాం అన్నమాట. సో, అటువంటివి ఏమీ జరగకుండా ఇక భారత్ చాలా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఓకే. అమెరికాతో పొత్తు లేకపోతే రష్యా ఉంది. చైనా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆఫ్రికా ఖండానికి కూడా వెళ్ళిపోయింది మన భారతదేశం. ఎంతలాగా అంటే అంతలాగా అన్నమాట. సో, ఇప్పుడు ఈ డీల్స్ అన్నీ గనక చూసినట్టయితే అది అమెరికాకి చావు దెబ్బే. ఏదో అనుకుంటున్నాడు టారిఫ్స్ వచ్చేసాయి అంతా బానే ఉంటుందని. కానీ టారిఫ్స్ వల్ల భారత్ కన్నా ఎక్కువ నష్టపోయేది అమెరికానే. అమెరికాకి సంబంధించి ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ భారత్‌కొక్కళ్ళకే 50% వేయలేదు. మిగతా దేశాలకు కూడా టారిఫ్స్ అనేవి పడ్డాయి. కాకపోతే భారత్ అంత హైలో లేవు. చైనాకి పడ్డాయి. ఇక్కడ భా భారత్ మీద అక్కసుతో, పర్సనల్ ఈగో ప్రాబ్లమ్స్‌తో ఎక్కడ భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అయిపోతుందో అని ఆ విషయాన్ని జీర్ణించుకోలేక, అటు పీక్కోలేక, లాక్కోలేక ట్రంప్ చేస్తున్న పనులన్నమాట ఇవన్నీ. ఏదేమైనప్పటికీ ఏ 3 ఏళ్లైతే ట్రంప్ ఈ స్థానంలో అంటే అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉండి ప్రపంచాన్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో, ఆ 3 ఏళ్లలో భారత్ సూపర్ పవర్ అవ్వడం ఖాయం. అయితే రేపొద్దున్న భారత్ సూపర్ పవర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమైనా ఉంది అంటే, అది పరోక్షంగా ట్రంప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.